హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి క్లాతులు ఉంటాయి కదా, స్మూత్ జారే క్లాతులు. ఇవి ఎలా డాట్స్ వేసేది బ్యాక్ ఫ్రంట్ అనేది చూపిస్తాను మీకు. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి క్లాతులు జారుతూ ఉంటే మనము డాట్స్ వేసేటప్పుడు బుంగగా వచ్చేస్తాయి. అలా వచ్చేస్తుంది అనమాట క్లాత్. అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఇలా నేను ఒక డాట్ అయితే వేశాను. ఫస్ట్ ఈ డాట్ అయితే చూపిస్తాను చూడండి. ఈ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. డాట్ మనం ఎక్కడికైతే వేస్తామో, అంటే 4.5 అయితే బ్లౌజ్ని బట్టి పెడతాం కదా, అలా మళ్ళీ రిటర్న్ ఇలా తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అతుక్కొని ఉంటాయి అన్నమాట, బాగా మనం విడిగా రాకుండా. ఇలాంటి క్లాత్లు ఏంటంటే మనము డాట్ వేసేటప్పుడు ఇవి లైనింగ్ ఒక సైడ్ వచ్చేస్తుంది, మెయిన్ క్లాత్ ఒక సైడ్ పట్టేసుకోకుండా ఉంటుంది అనమాట. మనం ఇలా కుట్టుకోవడం వలన కరెక్ట్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. క్లాత్ మనకు బుగ్గగా వచ్చేస్తుంది కదా, ఈ స్మూత్ క్లాత్. ఇలాంటివి జారే క్లాతులు అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అయ్యి కుట్టామనుకోండి, మనము బ్లౌజ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇవి ఇవి కాటన్వి అవి ఉంటాయి కదా, అవైతే మనకు అతుక్కొని లైనింగ్ రెండు పట్టేసినట్టు వస్తాయి. ఇవి అలా ఉండవన్నమాట, విడివిడిగా అవుతాయి. అలాంటప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోండి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇలా చూడండి, నీట్గా ఎంత నీట్గా వచ్చేసిందో క్లాత్. ఇలా నీట్ ఫినిషింగ్ తోటి రెండోది కూడా ఇలా వేసాను నేను. ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇవి పట్టి ఉంటుంది కదా, బ్యాక్ పట్టి, ఇవి అయితే అంచు ఉందన్నమాట, నేను అందుకని ఫోల్డింగ్ చేయలేదు. ఇలా కుట్టేసుకోవాలి. ఫస్ట్ డాట్స్ వేసిన తర్వాత ఇలా మనం బ్యాక్ పట్టి వేసేయాలి. కొంతమంది అయితే బ్యాక్ పట్టి వేసిన తర్వాత కూడా డాట్స్ వేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక ప్రాసెస్ అయితే స్టిచ్చింగ్ ఉంటుంది. నేనైతే ఇలానే ఈ విధానంలోనే నేను కుడతాను అనమాట, ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా. చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనము. ఇలా వేసుకుంటే మనకు ఫోల్డింగ్ మంచిగా వచ్చేస్తుంది. పైన స్టిచ్ వేయడం వలన మనకు నీట్గా ఉంటుంది, ఫోల్డింగ్ అయితే బాగా వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత ఇది ఫోల్డింగ్ వేసేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. లూజ్ గుట్టు వేసేసుకోండి, తీసుకొని మళ్ళీ హెమ్మింగ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా వేసేది చూపిస్తాను చూడండి. ఇలా వచ్చేస్తుంది, హెమ్మింగ్ అయితే వేసేసేయాలన్నమాట. ఇలా చూడండి, ఎక్కడ కానీ మనకు ఉగ్గులు రాకుండా క్లాత్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది కదా. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్. ఇలా చూడండి, విడివిడిగా ఉంటుందన్నమాట క్లాత్. ఇలాంటి క్లాత్ లైనింగ్ అతికించేటప్పుడు కూడా మనము పర్ఫెక్ట్గా అతికించుకోవాలి, పిన్స్ పెట్టేసుకొని. ఇలా అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకున్నా. అలానే ఇవి పల్చగా ఉన్నాయనుకోండి, పైనుంచి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మెయిన్ డాట్ కదా, దాన్నే ఇలా స్టాప్ చేసేసి ఇక్కడ డాట్ ఉంటుంది కదా చంక దగ్గరది, అలా వేసేసుకోవచ్చు. మళ్ళీ కట్ చేయకుండా ఇలా వేసేయచ్చు. ఇలా వేసేయడం వలన ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మనకు. క్లాత్ ఉగ్గులు రాకుండా, అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇలాంటి క్లాతులకి జారుతూ ఉంటాయి కదా, స్మూత్గా ఉంటుంది క్లాత్. అంటే మన కస్టమర్స్ ఇచ్చేటప్పుడు అన్ని బ్లౌజులు కుట్టేది ఉంటుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇలా సెట్ చేసుకోండి, ఈజీగా కుట్టచ్చు. బిగినర్స్ కూడా అయ్యో క్లాత్ జారుతూ ఉంటుంది ఎలా కుట్టేది అనేది డౌట్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. నాకు కూడా చాలాసార్లు అయినాయండి ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా, బిగినర్స్కి యూజ్ అవుతుందని. ఇలా ఫోల్డింగ్ మీద
మనము ఇప్పుడైతే క్లాత్ అటు ఇటు అవుతుందని అయితే ఏమి ఉండదు. ఇలా కుట్టుకోవడం వల్ల ఈజీగా కుట్టచ్చు. మనం ఎక్కడైతే ఖర్చు పెట్టుకొని ఉంటామో చూడండి, ఫస్ట్ డాట్కే మంచిగా వచ్చేసింది కదా. ఇప్పుడు సెకండ్ డాట్, ఈ కుట్టును ఫోల్డింగ్ చేయాలి అంతే. ఫోల్డ్ చేసేసి ఇలా మనం ఎంత అయితే పెట్టుకుంటామో పావించి ఫోల్డింగ్ చేస్తాం కదా, పావించిని ఇలా రఫ్ అయితే చేసేసుకోవాలి. ప్రతి ఒక్క డాట్ దగ్గర రఫ్ అయితే ఇచ్చుకోవాలి, లేకపోతే కుట్టు ఊడుతుంది. ఇలా రఫ్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. సెకండ్ అయిపోయింది కదా, థర్డ్ డాట్ చంక దగ్గరది ఇలా వచ్చేసింది కదా. మెయిన్ డాట్ పట్టేసుకుంటే ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా రెండోది కూడా సేమ్ ఇలాగనే కుట్టేసుకోండి. ఇలా రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి బిగినర్స్. ఇలా చూడండి, సెకండ్ది కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేసింది కదా. ఈ మిషన్ మీద ఏంటంటే మనకు ఇలా పెట్టుకోవడం సాఫీగా ఉండదు కాబట్టి నాకు ఇలా వచ్చేస్తుందండి. మంచిగా సాఫీగా ప్లెయిన్గా ఉందనుకోండి బోర్డు, ఇలా మంచిగా వచ్చేస్తుంది. చూడండి, మెయిన్ మిడిల్ డాట్స్ షేప్ పట్టి ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని షేప్ పట్టీలు అయితే కుట్టాల్సింది ఉంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్త వారైతేను వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, కొత్త వాళ్ళకి. ఇలా కుట్టేసుకున్న తర్వాత షేప్ పట్టి మనము కుట్టేది ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అన్నీ అయితే నేను యాడ్ చేసి ఇలా వేసాను. హ్యాండ్స్ కూడా ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.